బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొదటి వారం కొత్త పరిచయాలు, ఆటలు, గొడవలు, మనస్పర్ధలతో గడిచిపోయింది. ఇక మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో వారం నామినేషన్స్ కూడా మొదలైపోయాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలయ్యి ఒక వారం గడిచింది. అప్పుడే హౌస్లోని కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మొదలైపోయాయి. ఒకరిని మించి మరొకరు పర్ఫామ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇక మొదటి వారం చిన్న చిన్న కారణాలకే భారీ రేంజ్లో నామినేషన్స్ జరిగాయి. ఈ క్రమంలోనే సండే ఎపిసోడ్లో ఊహించినట్లుగానే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు రెండో వారం నామినేషన్స్ కూడా మొదలైపోయాయి. ఈ వారం నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్గా కొనసాగనున్నాయి. ఈ వారం ఎవరెవరు నామినేటెడ్ లిస్టులో ఉన్నారో, ఎవరెవరికి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయో చూస్తే మొదటి నుంచి హౌస్లో కాస్త స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే అది సీత మాత్రమే. ఇది అందరికీ నచ్చదు కాబట్టి మొదటి వారం నామినేషన్స్లో ఈమె గురించి బస్ బాగానే నడిచింది. ఇక ఇప్పుడు రెండో వారం చూసినట్లయితే కిరాక్ సీత విశ్వరూపం చూపిస్తుందని చెప్పి తీరాల్సిందే. ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తూ నామినేటెడ్ చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పడంతో అది కాస్త డిస్కషన్కు దారితీసింది. ఈ క్రమంలోనే ప్రేరణను సీత నామినేట్ చేయడంతో వీరిద్దరి మధ్యలో పెద్ద పంచాయతీనే జరిగింది. బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని ఇక్కడ ఫాలో అవ్వద్దు అంటూ సీత చెప్పడంతో ప్రేరణ ఫైర్ అయిపోయింది. అలాగే సీతకు ఇంకా క్లారిటీ లేదని చెప్పి సోనియా నామినేట్ చేయడంతో సీత కూడా ఫైర్ అయిపోయి తన కోసం తానే స్టాండ్ తీసుకుని ఇచ్చి పడేసింది. మొత్తానికి ఈ వారం అందరికీ కిరాక్ సీత టార్గెట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక ఈమె కాకుండా ఆదిత్య, ఓం, విష్ణుప్రియ, నైనిక కూడా నామినేట్ అయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలో అయితే వీరు మాత్రమే నామినేటెడ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి నామినేటెడ్ లిస్ట్ గురించి తెలియాలంటే ఇంకొంతసేపు వెయిట్ చేయాల్సిందే. మరి ఏదేమైనా ఈసారి బిగ్ బాస్ కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందంటే అది కేవలం శేఖర్ భాష వేసే పంచ్లు, నిఖిల్ సోనియా మధ్య నడిచే ట్రాక్, మొదటి నుంచి హౌస్లో పర్ఫెక్ట్గా అన్ని చేస్తుంటున్న సీత వల్లే అనుకోవచ్చు. ఇక ఈ వారం హౌస్ మేట్స్లో ఎవరు ప్రేక్షకులను మెప్పిస్తారో, ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో చూడాలి మరి.